వాళ్ళు చంపింది నా ప్రాణ స్నేహితుడినిరా. వాళ్ళని వదిలేస్తే శంకరాత్మ నన్ను క్షమించదు. రే రాజా, తప్పించుకున్నావా? గ్యాంగ్ వార్ లో ఆ శంకర్ గారు చచ్చాడంట్రా. శ్రీకృష్ణుడు పిడికెడి అటుకుల్లో కుచేలుడి కష్టాన్ని చూసి ఆ పేద స్నేహితుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి అష్టైశ్వర్యాలు ఇచ్చాడే అని గొప్ప స్నేహం. ఒకడి కంట్లో కన్నీరు చెందితే మరొకడి గుండె కలుక్కుమంటుందే అని గొప్ప స్నేహం. తన స్నేహితుడి ప్రాణం కాపాడటానికి తన చావును ఎదురెళ్ళిచ్చాడే అది స్నేహం. శంకరు రాజాల స్నేహం ముందు వాళ్ల కాళ్ల గోటికు కూడా సరిపడమ్మా నా కొడుకు. పాపం, మరో గొప్ప స్నేహితుడు చరిత్రలో కలిసిపోయాడు. ఆ కుటుంబం ఎలా ఉందో ఏంటో. ఆయనకెవరున్నారు మామయ్య గారు? తన చెల్లెలు మాధవి ఒక్కటే. మాధవి ఎంత అల్లాడిపోతుందో. అన్నయ్యే ప్రపంచంగా బతికిన మాధవి ఈ విషయాన్ని తట్టుకోవడం కష్టమేనమ్మా. మాధవి, మాధవి, చూడు లలిత, మా అన్నయ్య నన్ను ఎలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాడో. ఏడవకు మాధవి. ఎన్నోసార్లు అన్నయ్య ప్రాణాలు కాపాడిన రాజు ప్రాణాలు కాపాడి రుణం తీర్చుకున్నాడే కానీ నా బాధ్యతను మర్చిపోయాడు మా అన్నయ్య. నన్ను అనాథం చేసి తను వెళ్ళిపోయాడు. మేమందరం ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావు మాధవి? మీ అన్నయ్య బాధ్యత మర్చిపోలేదు. తన బాధ్యత మా అందరికీ అప్పగించి వెళ్ళాడు. తప్పులు చేసినంత కాలం అన్నయ్య ప్రాణాలకు ప్రమాదం రాలేదు. మంచిగా మారి మంచిగా 10 మంది కోసం బ్రతుకుతున్న అన్నయ్య ప్రాణాలకి ఇప్పుడు ప్రమాదం వచ్చింది. అది ప్రమాదం కాదు మాధవి, త్యాగం. రాజా కోసం మీ అన్నయ్య చేసిన త్యాగం. ఆ త్యాగం వృధాగా పోదు. నీకెలాంటి ఇబ్బంది రాకుండా రాజా చూసుకుంటాడు. అలా చెప్పు లలిత. ఎంత చెప్తున్నా ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూనే ఉంది. తెలిసినప్పటి నుంచి తండ్రిలో పెంచిన అన్నయ్య ప్రాణం పోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ ఇలా బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది మాధవి. మీ అన్నయ్య అంత గొప్పగా చూసుకోలేకపోయినా నీకే కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. కొంచెం ధైర్యంగా ఉండు మాధవి. మాధవి బాధ్యత ఎవరిది కాదు, నాది. ప్రాణం పోయే చివరి క్షణాల్లో శంకర్కి మాటిచ్చాను. మాధవికి ఏ చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని. శంకర్ లేడన్న బాధ నీ కన్నీటికి కారణం కావచ్చు. ఆ కన్నీటిని తుడిచే శక్తి నాకు లేదు. కానీ నువ్వలా ఏడుస్తూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేను మాధవి. నువ్వు నా బాధ్యత. నువ్వు ఈ బాధ నుండి బయటపడి మళ్ళీ మామూలు మనిషి అయితేనే నేనిచ్చిన మాటకి అర్థం ఉంటుంది.
శంకర్ ఆత్మ శాంతిస్తుంది. లలిత, ఇంతవరకు తనేం తినలేదు. తీసుకెళ్ళి అన్నం తినిపించు. రా మాధవి. నాకేమీ వద్దు. చావు మన చేతుల్లో లేదు, బ్రతకడం మాత్రమే మన చేతుల్లో ఉంది. లేని వాళ్ళ కోసం, తిరిగి రాని వాళ్ళ కోసం మనం ప్రాణాలు తీసుకోలేంగా. నా మాట విను, పద రా. మమ్మల్ని ఏడిపిస్తూ నువ్వు మాత్రం నవ్వుతూ వెళ్ళిపోయావు కదరా. అమ్మగారు టమాటాలు రెడీ. అమ్మగారు, అమ్మగారు, ఏటమ్మగారు అలా ఉన్నారు? ఏం లేదు కాలు. తమను సోత్తుంటే తెలియదేటి? చెప్పండి అమ్మా. ఏముంది నువ్వుకాలు, మన బన్నీని చంపాలని చూస్తే పాపం ఆ శంకరే అడ్డుపడి కాపాడాడట. అక్కడ చాలా పెద్ద గొడవే జరిగిందట. మన బన్నీకేమైనా గాయాలయ్యాయేమోనని ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనుంది. నా మనసులో మాట చెప్పారమ్మా. ఎల్లు ఒకసారి చూసొస్తే బాగుంటుంది. రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్, రామ్ ప్రసాద్. ఏంటి నా నట్టింట్లో నిలబడి నా మీద అరుస్తున్నావు? మీ వల్లే, మీ ఇద్దరి వల్లే నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడు. మా వల్ల? నీ స్నేహితుడు చనిపోవడానికి మాకు ఏంటి సంబంధం? నటించద్దు రామ్ ప్రసాద్. నిశ్చితార్థం రోజే నన్ను చంపాలని ప్లాన్ చేశారు. అది కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు చంపాలనుకున్నారు. దానికి నా స్నేహితుడు బలయ్యాడు. రాజా, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. నిన్ను చంపాల్సిన అవసరం మాకే ఉంటుంది. ఆయన కూతురికి అంటగా ఉన్నాను, మీ కూతుర్ని కాదన్నానని. అందుకనేగా అన్నతమ్ములు ఇద్దరూ కలిసి నన్ను అడ్డు తప్పించుకోవాలని చూశారు. ఏయ్, నిన్ను నిజంగా నేను చంపాలి అనుకుని ఉంటే నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావని తెలిసిన రోజే జరిగిపోయేది. అదే ఆకసే. ఆ రోజు ఏమీ చేయలేకపోయావని ఇప్పుడు చేశావు. మీ కోపానికి అన్యాయంగా నా స్నేహితుడిని బలి తీసుకున్నారు. మాకే సంబంధం లేదంటున్నానుగా. ఉంది. అది ఆ భిక్షుగాడే స్వయంగా చెప్పాడు. నన్ను లేకుండా చేస్తే అడిగినంత ఇస్తానన్నారంటగా. అలాంటి చిల్లర పనులు చేయడం మాకు చేత కాదు. సూటు బూటు వేసుకోగానే నువ్వేం పెద్ద క్లాస్ కాదు. ఎవడో చేసిన తప్పుకి సొంత కూతుర్నే రోడ్డు పాలు చేసినప్పుడే అర్థమైంది నువ్వెంత క్లాసో. నీకు మాకు ఏ సంబంధం లేదు. అనవసరంగా రెచ్చగొట్టుకో. ఏం చేస్తావు? మరొకసారి చంపే ప్రయత్నం చేస్తావు అంతేగా? నీకా ఛాన్స్ లేదు రామ్ ప్రసాద్. ఇప్పటి వరకు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా, చివరికి నా ప్రాణాలే తీయాలని చూసినా మౌనంగా భరించాను.
నీ వల్ల నా స్నేహితుడు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను మౌనంగా ఉంటే నా స్నేహితుడి ఆత్మ శాంతించదు. అయితే ఏం చేస్తావురా? మా డాడీ వాళ్ళని చంపుతావా? నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవ్వరు లేరు. మర్యాదగా బయటికెళ్ళు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది వాళ్ళు. మధ్యలో నువ్వేంట్రా? అన్నయ్య వదులు, మా అన్నయ్యని వదులు. ఏంటి మా అన్నయ్యని చంపేస్తావా? నన్నేమీ చేయలేక నీ కోపాన్ని మా వాళ్ళ మీద చూపిస్తున్నావా? వదులు. ఇదిగో ఇదే, ఇలా దౌర్జన్యం చేయడం, దాదాగిరి చేయడం నీకు అలవాటు, మాకు అలవాట్లేదు. మీకున్న శత్రువుల్లో ఎవరి వల్ల శంకర్ చనిపోతే మా పెద్దనాన్న వాళ్ళని అంటావే? అనడం కాదు, అదే నిజం అని నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వేంటి మధ్యలో? నీతో మాట్లాడటానికి రాలేదు. ఇది నీ విషయం కాదు, తప్పుకో. చూడండి, నా స్నేహితుడిని చంపినా ఇంకా మీరు బ్రతుకున్నారు అంటే బ్రతకడం ఎంత కష్టమో తెలిసేలా చెయ్యడానికే వదిలేశాను. ఈ రోజు నుంచి మీ నీడలా వెంటపడతాను. ఏ డబ్బు చూసుకొని మీరు ఎగిరెగిరి పడుతున్నారో అదే డబ్బు నేను సంపాదిస్తాను. మీ ఇంట్లో, మీ వ్యాపారాల్లో ఎక్కడా మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను. ప్రతీకారం అంటే ఏంటో రుచి చూపిస్తాను. మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తాను. శంకర్ని చంపి ఎంత తప్పు చేశానురా అని మీ అన్నదమ్ములు ఇద్దరూ కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఇన్నాళ్ళు నా మంచితనాన్నే చూశారు, ఇక నుండి ఈ రాజా ఆవేశాన్ని కూడా చూస్తారు. అది ఈ క్షణం నుంచే. కాసుకోండి. ఏమండి, వాడు మన బన్నీ అని చెప్పినా మీ మనసు మారలేదు. సరే, తన బతికేదో తను బతుకుతూ ఉంటే అలా కూడా బ్రతకనివ్వరా? బన్నీని చంపాలనుకోవడం ఏంటండి? వాడి మాటలు పట్టుకుని నువ్వేంటర్చనా? ఈ విషయంలో మాకే సంబంధం లేదు. అన్నయ్య చెప్పింది నిజమే వదిన. పేపర్లో శంకర్ చనిపోయాడని చూసేదాకా అసలు ఆ విషయం మాకు తెలీదు. మరంత గట్టిగా మీరే చేశారని రాజా చెప్తున్నాడుగా. రాజా ఎందుకలా అపార్థం చేసుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు వదిన. నిజం చెప్తున్నాను, ఈ విషయంలో మాకెలాంటి సంబంధం లేదు. శంకర్ చనిపోయేసరికి రాజాగాడి బుర్ర పాడైపోయినట్టుంది. వాడెవడో చేస్తే డాడీ మీదకి వచ్చి అరుస్తాడేంటి? ఇదంతా రాజా కావాలని చేస్తున్నాడు. తనని కాదన్నానని నా మీద కోపాన్ని ఇలా అందరి మీద చూపిస్తున్నాడు. మనకి మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నాడు.
తట్టుకోలేకపోతున్నాను బాబాయ్. శంకర్ చావుకి కారణమైన వాళ్ళు ఆనందంగా బయట తిరుగుతున్నారన్న ఆలోచనని కూడా తట్టుకోలేకపోతున్నాను. నరికేయాలనుంది బాబాయ్, కానీ అంత సులభంగా వాళ్ళకి చావు రాకూడదు. రాజా, చంపాలంటే చెప్పు, 10 నిమిషాల్లో ఆ ఇల్లు వల్లకాడవుతుంది. ఇంతకాలం మనకు అడ్డం ఆ భిక్షు బ్రదర్సే. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఇక మన దందాకి ఎదురే లేదు. మనల్ని కాదని ఆ రాంప్రసాద్ వాళ్ళ తరపున మనకి ఎదురొచ్చేవాడు లేరు. చెప్పు, నిర్ణయం నీదే. అన్నీ చనిపోయినా కూడా మీ ఆలోచనలో మార్పు రాలేదా? వద్దు వద్దు అంటున్నా చావు బతుకులు వ్యాపారంగా చేసుకుని బతికారు. చివరికి మా అన్నయ్యని నాకు లేకుండా చేసింది. ఇంకా మీరు అదే పట్టుకుని బతకాలనుకుంటున్నారా? ఈ వృత్తి అలాంటిదమ్మా. ఒకరి చావుతో మొదలవుతుంది, మరో చావుతో ఆగిపోతుంది. బలయ్యాడు చాలేదా? ఇంకా ఈ ఇంట్లో చావు చూసే శక్తి నాకు లేదు బాబాయ్. క్షణం చేస్తూ బతికే ఈ వృత్తి మనకొద్దు. అన్నితో మొదలైంది, అన్నితోనే వదిలేయండి. అవును రాజా, మాధవి చెప్పింది నిజమే. ఈరోజు మీకెదురు ఎవరూ లేరు. అటు శత్రువు పోయాడు, ఇటు స్నేహితుడు పోయాడు. ఈ చావుతోనైనా ఆపేయండి. మనిషి బయటకు వెళితే తిరిగొస్తాడో లేదో తెలియని ఈ బ్రతుకు ఎన్నాళ్ళో. చాలు, నష్టపోయింది చాలు. బ్రతకడం అంటే బ్రతికించడం, చావటం కాదు. పగలు ప్రతీకారాలు తప్ప ప్రేమలు అభిమానాలు తెలియని ఈ బ్రతుకులు చాలు. ఈరోజు మాధవి నీ బాధ్యత. నీ స్నేహితుడికి నువ్విచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ముందు నువ్వుండాలిగా. అన్నా, శంకరన్న చావుకు ప్రతీకారం తీర్చుకోకుండా చేతకాని వాళ్ళలా ఉండాలంటే మా వల్ల కావట్లేదన్నా. ఒక్క మాట చెప్పు, నేను చూసుకుంటాం. చెప్పన్నా? అవునన్నా. చెప్పన్నా? 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 చాలు. ఈ ఆవేశంతో జీవితం ఎటుపోతుందో తెలియనంత దూరం వచ్చాం. శంకర్ చావుని బహుమతిగా ఇచ్చిన ఈ దందాన్ని ఈ రోజు నుంచి ఆపేస్తున్నాం. దందా ఆపేస్తున్నారా? ఈ దందా లేకపోతే బతికేది ఎలా అన్నా? మీ వెంట తిరగడం తప్ప మాకేం తెలీదు. అలాంటిది ఈ దందా ఆపేస్తే బతికేది ఎలా అన్నా? బ్రతకడం ఎలా? అదేగా మీ సమస్య. ఇదిగో, అన్నా, ఏంటన్నా ఇది? వీటితో మీకు చేతనైన వ్యాపారాలు చేసుకోండి. రౌడీలుగా గుండాలుగా బ్రతికింది ఇంకా చాలు. గౌరవంగా మనుషుల్లా బ్రతకడం అలవాటు చేసుకోండి. మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఇలా మమ్మల్ని దూరం చేస్తున్నారేందన్నా? దూరం ఏముంది? ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ రాజా మీకోసం ఎప్పుడూ ఉంటాడు. వెళ్ళండి, మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండండి. వెళ్ళండి. అలాగే ఓకే. దందా ఆపేశావు, వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమన్నావు. మరి నువ్వేం చేస్తావు రాజా?
బ్రతకడం వాళ్ళకే కాదు మనకే అవసరమే. ఏం చేస్తావు? ఈ ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు బాబాయ్, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా చెప్తాను.